బాహుబలి సామ్రాజ్యంలోకి రోలెక్స్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గోదావరిలో మజాకా. లెట్స్ వెల్కమ్ దెం. కట్టప్ప ప్రభు, నా కత్తి సాము చూస్తే నీకేమనిపిస్తుంది? మీరు ఆ కత్తిని అటు ఇటు తిప్పుతుంటే మీకు మీరే గుచ్చుకుంటారేమో అని భయంగా ఉంది ప్రభు. మీరు ఆ కత్తిని అటు ఇటు తిప్పుతుంటే మీకు మీరే గుచ్చుకుంటారేమో అని భయంగా ఉంది ప్రభు. రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే. అలాగే అంటావు. నా పక్క దేశం రాజు నా కత్తి సాము చూసి ఏమన్నాడో తెలుసా? పక్కకెళ్ళి ఆడుకోమని ఉంటాడు, పక్కకెళ్ళి ఆడుకోమని ఉంటాడు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. అలాగేమనలే. నేను కత్తి తిప్పే వేగాన్ని చూసి పారిపోయాడు. ఆడు తిప్పుతున్నాడు ఎంతసేపు అని చెప్పి ఇంకా యుద్ధం చేయడేమో అని వెళ్ళిపోయాడు ప్రభు. సరే ఆపండి ప్రభు. మన రాజ్యంలో యుద్ధం చేయడానికి కాలకేయ వస్తున్నాడంట. ప్రజలందరూ భయపడిపోతున్నారు ప్రభు. ఎవడొస్తాడో రమ్మను. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగవాడు ఇంకా పుట్టలేదు మావా. నిన్ను చంపితే బొక్క అని అందరికీ తెలుసు ప్రభు. అందుకే ఎవడో చంపడానికి రావట్లేదు. అడిగో వచ్చాడు కాలకేయ. హాకిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జుబ్లా త్రోయికి ఉన్నోడు నోము చావో డంబాడం. 150 క్వార్టర్ 2 గ్లాస్ లహూం జుగ్ పెట్టే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈడేవుడురా ఇంత నల్లగా ఉన్నాడు? ప్రభు, వీళ్ళ రాజ్యంలో ఎండలు ఎక్కువ అంట ప్రభు, అందుకే ఎంత నల్లగా ఉన్నాడు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? అవునా? నీదే రాజ్యం రా? నిండా సాగలు రాజ్యం. ప్రభు, శత్రువుతో మాట్లాడండి ప్రభు, యుద్ధం మొదలు పెట్టండి. ఎర్రగా తీసేశారు ప్రభు. మొక్కేం కాదు. స్నానం చేసి 6 రోజులు అవుతుంది, ఆ కొంపగాడు చచ్చాడు. స్నానం చేసి 6 రోజులు అవుతుంది, ఆ కొంపగాడు చచ్చాడు. సరే ప్రభు, ఇంటికి వెళ్దాం. మీ నాన్న వచ్చలదేవా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు గనక మనం వెళ్ళలేదు అనుకోండి, ఆ పడిపోయిన చెయ్యి మనకే ఎక్కడో పెడతాడు. బాబు ఎక్కడికి వెళ్ళు? నా కత్తితో యుద్ధం చేసి వచ్చిన నాన్నగారు. నీది గుర్తు రాలిందంట, నీది గుర్తు రాలిందంట. ప్రభు, గుర్తు రాలింది మీద. కట్టప్ప, గుత్తంటే ఆ గుత్తు కాదు. పొద్దున్న ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళాను తినడానికి, ఆ గుత్తు ఊడిపోయింది అంతే. మీ అమ్మ ఎందుకో పిలుస్తుంది, వెళ్ళు. ఒరేయ్ పొట్టోడా పొట్టోడా. అమ్మా, నన్ను పొట్టోడా పొట్టోడా అనొద్దని చెప్పానా? నేను బాహుబలి. బాహుబలి పిలువమ్మా. నేను బాహుబలి. బాహుబలి పిలువమ్మా. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నోర్మి ఎదవా. గోడ మీద బల్లిని చూస్తే ఉచ్చపోసుకునే ఎదవ్వి వీడు బాహుబలి అంట. గోడ మీద బల్లిని చూస్తే ఉచ్చపోసుకునే ఎదవ్వి వీడు బాహుబలి అంట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అది ఎవడనుకున్నావు? నా కొడుకు, నా కొడుకు. సర్లే ఊరుకోండి. నీకేమో చేయలేదు, వీడికేమో కత్తి లేదు. ఇద్దరు మూసుకొని పని చూసుకోండి. అంటే బాహు, మన రాజ్యంలో ప్రజలందరూ మందుకు బానిసైపోతున్నారు. మందు సప్లై చేసేవాడిని పట్టుకోవడానికి ఒకరిని చూశాను. వాడితో వెళ్ళి మాట్లాడరండి. చిత్తం రాజమాత. ప్రభు, ఈ బాడీని మాయించేసేద్దాం ప్రభు. సరే. అయిపోయి. నీ పేరేంటి బాబు? రోలెక్స్. ఫాస్టాగ్ కొనుక్కోవచ్చు కదా, బాగుంటది. ఫాస్టాగ్ కొనుక్కోవచ్చు కదా, బాగుంటది. నా పేరు రోలెక్స్, ఫాస్టాగ్ వాచ్ కాదు. ఓహో అట్నా. ఇప్పుడు చెప్పు,
నా పేరేంటి? రోలాక్స్. అది సార్, కాల్ మీ సార్. హలో రేయ్, హలో, ఏం చేస్తున్నావురా? మీరే కదా సార్ కాల్ చేయమన్నారు, సార్ కాల్ చేస్తున్నా. మీరే కదా సార్ కాల్ చేయమన్నారు, సార్ కాల్ చేస్తున్నా. రేయ్, నేను చెప్పింది అది కాదు. నా పేరు రోలాక్స్, నన్ను సార్ అని పిలవమన్నా. సర్లే కానీ మీ సమస్య ఏంటో చెప్పండి. మా రాజ్యంలో మందుకు బానిసలైపోతున్నారు. ఆ మందు సప్లై చేసేవాడిని పట్టుకోవాలి. ఈ ముందుకు సప్లై చేసింది నేనే తెలిస్తే చంపేస్తారు. తెలియకుండా మేనేజ్ చేద్దాం. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा సరే కానీ కట్టప్ప, ఆ మందు సప్లై చేసేవాడిని మన రోలక్స్ చూసుకుంటాడు. మనం పక్క దేశం మీద యుద్ధానికి బయలుదేరదాం. ప్రభు, వాళ్ళంతా బలవంతులు ప్రభు. ఈ సమయంలోనే మనం బుర్ర ఉపయోగించాలి. ప్రభు, మీకు అది లేదు కదా ప్రభు. ప్రభు, మీకు అది లేదు కదా ప్రభు. జోకులాపు. ఇప్పుడు పక్క దేశంతో యుద్ధం కలవాలంటే ఒకటే మార్గం మనకి. అవును ప్రభు, వాళ్ళ కాళ్ళు పెట్టైనా అడుక్కోవచ్చు. ఆపండి, ఇక్కడ రోలెక్స్ ఉన్నారని మర్చిపోతున్నారా? అయినా ఇప్పుడు ముందు అప్పుడు అంత అవసరమా? నేను అదే అంటున్నాను, ముందు ఆపడం అంత అవసరమా అని. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. లేదు ప్రభు, మన రాజ్యంలో ప్రజలందరూ కూడా మందుకు బానిసలే బలహీనపడుతున్నారు. ఇలాగే మన రాజ్యం ప్రజలందరూ కూడా మందు తాగితే మన దేశం సర్వనాశనం అయిపోద్ది ప్రభు. వచ్చిండా సైంటిస్ట్? నిజమే, ఇప్పటి వరకు మందుకు సప్లై చేసేవాళ్ళం. ఇక్కడి నుంచి మందు ఆపడానికి యుద్ధం చేద్దాం. ఓకే, డే 1 ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. ఈ మందు ఎవరైతే తాగుతున్నారో వాళ్ళకి లైఫ్ టైం హెల్త్ ప్రాబ్లం రా. ఒకవేళ బానిసలైతే వాళ్ళకి లైఫ్ టైం ఆరోగ్యం రా. జై బాస్మతి. అందరు బాగా చేశారండి, బాగా అనిపించింది. మహేష్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? గోదావరిలో మజాక్ అండి, అంత మజాగా చేస్తారు. బాహుబలి మహేష్మతి సామ్రాజ్యంలోకి రోలెక్స్ గారు రావడం చాలా బాగా అనిపించిందండి. చాలా బాగా నవ్వుకున్నాను. చాలా కొత్తగా డిఫరెంట్గా చేస్తారండి మీరు ఏ స్క్రిప్ట్ చేసినా కూడా. ఇలాగే మంచి స్క్రిప్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారని, మా ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మంచిగా చేయండి. ఇంకా చాలా అద్భుతంగా వస్తున్నాయండి మీ దగ్గర స్క్రిప్ట్లు. రాను డెవలప్మెంట్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ ఇంతకు మించి ఇంకో స్క్రిప్ట్ కొని ఉండాలి. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అండి. Thank you so much, Mahesh గారు. All the best for all.